ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. సాల్వేషన్ బిలాంగ్స్ టు జెహోవా. సామ్స్ 3 chapter 8 verses. రక్షణ యెహోవాది. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మన అందరితో మాట్లాడుచున్నాడు. ఈ వాగ్దానము రక్షణ యెహోవాది. ఇక్కడ అబ్షాలోము తనని అంటే దావీదు మహారాజు తన కుమారుడు అయిన అబ్షాలోము తన తండ్రిని ఎంతగా బాధపెట్టి తను చంపటానికి కూడా వెనుకాడినప్పుడు అతని ఎదుటి నుండి పారిపోతాడు. అప్పుడు దావీదు మహారాజు గారు ఈ విధంగా అంటారు, రక్షణ యెహోవాది. అంటే అతడు ఎంత బాధ పెట్టినను, ఇన్ని మాటలు అన్నను, ఎన్నో అవమానాలకి గురి చేసి తను ఎంతగానో హింసించినప్పుడు దేవుడికి మొరపెడతారు దావీదు మహారాజు గారు. అప్పుడు దేవుణ్ణే ఆధారము చేసుకొని ఆయన నన్ను రక్షిస్తాడు అనే ఒక గొప్ప రక్షణను ఆయన నిరీక్షణ కలిగి రక్షించేది యెహోవాయే అని మాట్లాడుచున్నాడు. దావీదు మహారాజు గారు తన జీవితంలో ఎన్నో శ్రమల్ని అనుభవించారు. అన్ని శ్రమలు అనుభవించినప్పటికీ ఏ విషయంలోనూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎప్పుడూ తక్కువ చేయలేదు. దేవుని యొక్క కృపను వేడుకున్నారు కాబట్టే ఆయన రక్షించబడ్డారు. ఆ రక్షణ యెహోవా వలన మాత్రమే వస్తుంది అని ఆయన గ్రహించుకున్నాడు. కాబట్టే దేవుణ్ణి మొరపెట్టాడు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు దావీదు మహారాజు గారి యొక్క ప్రార్థన విని ఆ ప్రార్థనకు సమాధానముగా అతన్ని రక్షించాడు. అతని యొక్క బాధ నుంచి విడుదల దయచేశారు. ఆయనే నాకు ఆధారం అనుకొని నమ్ముకున్న దావీదు మహారాజు గారు దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపను ఎల్లప్పుడూ పట్టుకొని ఉండటం వల్ల ఈ యొక్క రక్షణ అనేది దావీదు మహారాజు గారికి అనుగ్రహించబడింది. అలాగే నీవు నేను కూడా ఏ సందర్భంలో అయినా దేవుని మనం ఆధారంగా చేసుకొని మనకి ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ, ఎంతమంది మనల్ని అవమానపరిచినప్పటికీ మనము దేవుని యందే నిరీక్షణ మనం ఉంచినట్లయితే దేవుడు మనల్ని ఎలాంటి భయంకరమైన ఇబ్బందులైన పరిస్థితి అయినా, అలాగే జనము వలన భయమైన దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షిస్తాడు. అది కేవలం యెహోవా వలన మాత్రమే దొరుకుతుందని మనము గ్రహించుకోవాలి. ఆ విధముగా మనమందరము కూడా దేవుని యొక్క నీతిని ఆధారము చేసుకొని దేవుడే రక్షకుడని గుర్తించి ఆ విధముగా మన జీవితంలో మనము ముందుకి కొనసాగుదాం. ప్రార్థిద్దాం. ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానము ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ వారి కుటుంబంలోనూ రక్షణ దయచేయమని, రక్షణ కేవలం యెహోవా వలన మాత్రమే దొరుకుతుందని వాళ్ళు గ్రహించుకున్నట్లు అన్ని జనులు ఇంకా రక్షణ లేని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈ వాగ్దానము నడిపించే విధముగా, వారు రక్షణలోనికి వచ్చే విధముగా అట్టి ప్రార్థించే ఆత్మను, శక్తిని మా అందరికీ దయచేయమని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రక్షణ పొందుకోవాలని మనమందరము అనుదినము ప్రార్థనలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. ఈ విధంగా దేవ మాతో అన్ని విషయాల్లో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి రక్షణ అనే గొప్ప మాట ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు చెల్లించుకుంటూ
తండ్రి, ఇంతగా ప్రేమించిన మమ్మల్ని అయ్యా మేము ఈ పాటి వారం ప్రభు, ఎందుకు పనికిరానివారు అయినప్పటికీ నీ అర్హత గల పాత్రగా చేసుకున్నావు, ఏర్పరచుకున్నావు, ప్రేమించావు, మాతో నిబంధన చేసుకున్నావు, నీ కృప చూపించావు. నీ ప్రేమ, నీ కృప, మహదైశ్వర్యాన్ని బట్టి, సృష్టికర్తను బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. తండ్రి, ఈ ఉచితముగా ఇచ్చిన రక్షణని పోగొట్టుకొనకుండా దానిని గట్టిగా పట్టుకొని నీ రాకడ పర్యంతము వరకు మేము దానిలో నిలిచి ఉండినట్లు అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.